గురువుంటే చాలు దారంతా పూలు, ఏ భారం లేకుండా నీ సొంతం ఓనమాలు. నేను ఏ దైవమో నీవు అదే దైవమని, నేను ఏ దైవమో నీవు అదే దైవమని నేర్పే ఓదార్పే వివేకామృతం. ఓ గురువుంటే చాలు దారంతా పూలు, ఏ భారం లేకుండా నీ సొంతం ఓనమాలు. గురుముఖత ఆ పంచాంగ శ్రవణం పరిపూర్ణమైనప్పుడు ఉగాది మొదలవుతుంది. ఒక నవ్య యుగానికి ఆది అప్పటి నుంచి మొదలు పెడతాడంట. అప్పటిదాకా ధారగా ఉన్నాడు కానీ రాధగా లేడు. ధార అంటే మరో జన్మ మరో జన్మ మరో జన్మ మరో జన్మ తీసుకెళ్ళిపోవటం. రాధ అంటే మళ్ళీ పుట్టినింటికి పునఃప్రయాణం అవ్వని ఆరంభించటం, పుట్టింటికి పునఃప్రయాణం అవ్వని ఆరంభించటం. సో ధారగా సాగిపోతున్నప్పుడు మళ్ళీ పుట్టినింటికి పునఃప్రయాణం అవ్వని ఆరంభిస్తే రాధ అంటే దేవునికి ఇష్టమైనది, అనురాధ అంటే ఎప్పుడు కంటిన్యూస్గా ఇష్టపడేది. సో రాధ మొదలవుతుంది, ధార నుంచి రాధ మొదలవుతుంది. సో అప్పటి నుంచి ఒక నవ్య యుగానికి ఆరంభం పలుకుతుంది. కాబట్టి నవ్య యుగానికి ఆరంభం పలుకుతుంది కాబట్టి యుగ ఆది, ఉగాది కొత్త యుగానికి ఆది పలుకుతుంది. కానీ అది పంచాంగ శ్రవణం జరిగిన తర్వాత ఉగాదికి అంకురార్పణ జరగాల్సింది. నెమ్మదిగా అది కాలక్రమేణా ఉగాది రోజు పంచాంగ శ్రవణం అన్న చందంగా మారిపోయింది. కానీ అది యాక్చువల్గా పెద్దలు చెప్పింది ఇది. పంచాంగ శ్రవణం జరిగితే ఉగాది మొదలవుతుంది, పంచాంగ శ్రవణం జరిగితే ఉగాది మొదలవుతుంది. సో ఇది నేపథ్యం. ఎన్నిసార్లు మీరు నాకు అందుబాటులోకి వచ్చినా మొట్టమొదటిసారి మీకు తొలి పరిచయంలో మీకు అహం బ్రహ్మాస్మి అన్న సుశబ్దంతో మీ మస్తకంలో ఒక జ్ఞాన బీజం నాటడం జరిగింది. తొలి శ్లోకం, ఇన్వకేషన్ అంటాం ఇంగ్లీష్లో. తొలి శ్లోకం అహం బ్రహ్మాస్మి. అప్పుడు ఆ అహం బ్రహ్మాస్మి అన్న శబ్దశిల్పం మీ జీవితాల్లో అంత ముఖ్య భూమిక పోషిస్తుందని మీరెవరు ఊహించని ఉండరు. When we happened to meet for the first time, I have welcomed you with a beautiful eloquence, and the eloquence is, I am God. When we happened to meet for the very first time, I have welcomed you wholeheartedly, and my first teaching was, I am God. ఆ అహం బ్రహ్మాస్మి అన్న పదం, ఐఆమ్ గాడ్ అన్న పదం కేవలం ఒక పదంలాగానే మీ శ్రవణాలయంలోకి ప్రవేశించింది. కానీ ఆ చిన్ని బీజం మళ్ళీ మళ్ళీ కలిసినప్పుడల్లా అది వటవృక్షమై అతలంకుతలంగా పిలువబడుతున్న మానవత్వానికి సంబంధించిన అజ్ఞానపు పొరలన్నింటినీ చీల్చుకుని దినదినాభివృద్ధి చెంది ఓ పెద్ద జ్ఞాన వటవృక్షంగా పరిణమించింది. మీ జన్మనే సమూలంగా మార్చేసింది. పరిమళాత్మకమైన ప్రజ్ఞా సుగంధాలతో మిమ్మల్ని సత్కరించింది, సన్మానించింది. నేపథ్యం ఇక్కడ విధానం ఏంటి? ఒక వ్యూహం ఉంటుంది. ఏ లెక్చరర్కైనా ఏ గురువుకైనా ఒక వ్యూహం ఉంటుంది. ఇతను నాకు తెలిసి చాలా కష్టం ఇలాంటి గురువుతో ఒక 2 ఏళ్ళు, సంవత్సరన్నర, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు చెలిమి చేయటమే చాలా కష్టం. 3 ఏళ్ళకే వాళ్ళు మళ్ళీ మెట్లెక్కకూడదు, మళ్ళీ రాకూడదు. ఎందుకంటే ఇక్కడ మిరాకిల్ పర్ఫార్మెన్సెస్ ఏమి ఉండవు. ఇంకొకసారి మనం పునర్వీక్షించుకుంటే వివేకామృతంలోకి వచ్చిన తర్వాత నాకు అసలు అనారోగ్యమే లేదు. వివేకామృతంలోకి వచ్చిన తర్వాత నాకు అసలు ఆర్థికమైన సంక్షోభమే లేదు. వివేకామృతంలోకి వచ్చిన తర్వాత మా కుటుంబ వ్యవస్థలో ఉన్న మనస్పర్ధలన్నీ అసలు పూర్తిగా పోయాయి. అలాంటివి గుండెల మీద చేసుకుని చెప్పమంటే, మామూలుగా చెప్పమంటే చెప్తాం కానీ గుండెల మీద చేసుకుని మాత్రం చెప్పలేము సార్. ఇంకా ఒక్కొక్క తగ్గాయి, ఒక్కోసారి పెరిగాయి కూడా అనొచ్చు.
మరి ఎందుకు వస్తున్నారయ్యా? పోనీ ఉచితమా అంటే ఉచితం కాదు. ఏంటయ్యా అంటే ఇక్కడ ఉపదేశించబడుతుంది అత్యంత అరుదైన సుమధురమైన అద్వైతం చెప్పబడుతుంది. ఇంతకుముందు అన్నీ ఉన్న ఒక వెలితి వెంటాడుతూ ఉండేది. ఇంతకుముందు సుభిక్షమైన సంపద ఉన్నా, ఇంతకుముందు 6 ప్యాక్ ఉన్నా, ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ కింద మారిన, ఇంతకుముందు 6 ప్యాక్ ఉన్నా, సిరి సంపదలు ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, ఈ అన్నీ ఉన్నా సరే ఒక రకమైన సంక్షోభం, ఒక రకమైన వెలితి, ఒక రకమైన న్యూనతాభావం, ఒక రకమైన గుండె కోత, ఏదో తెలియని వెలితి. ఆ వెలితిని మనం ఒకసారి మన న్యూరాన్స్ దానికి పేరు పెట్టడంలో విఫలమయ్యేవి. ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏంటో గుండెంత పిండేసినట్టుగా ఉంటుంది, ఏంటో ఒక తెలియని న్యూనతాభావం. దాన్ని మనం ఎంత కవర్ చేసుకోవడానికి ప్రయత్నించినా, ఎంత బిజీగా ఉన్నా మన లోపల వెంటాడుతూ ఉండే ఒక న్యూనతాభావం మనకు అందరికీ ఉంటానే ఉంది. కానీ తత్వజ్ఞానామృతం పెరుగుతున్న కొద్దీ ఆ న్యూనతాభావం మటుమాయమైపోయింది. ఆ నిరుత్సాహం, ఆ నిర్వీర్యం, ఆ గుండె కోత, ఆ ఆందోళన, ఆ అలసట, అలజడి, విజయాలు ఉన్నప్పుడు కూడా రాని ఒక శాంతి, ఒక తృప్తి మెండుగా మనందరిలో నిండుగా మనకు వచ్చిందని ఖచ్చితంగా చెప్పగలం. వచ్చింది. కానీ ఇప్పుడు ఇంకో రకమైన, ఇప్పుడు అలజడి ఉంది, ఇప్పుడు న్యూనతాభావం ఉంది, ఇప్పుడు భయంగానే ఉంది. కానీ అప్పుడు న్యూనతాభావం వేరు, ఇప్పుడు న్యూనతాభావం వేరు. అప్పుడు న్యూనతాభావం ఆత్మ తన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోవటంలోంచి వచ్చిన న్యూనతాభావం. ఇప్పుడు న్యూనతాభావం వ్యక్తిత్వం తన ఈ జన్మని కూడా వినాశనం చేస్తానని పగబడితే ఈ జన్మ వినాశనం అవ్వలేకపోతుందని అర్థం చేసుకుని తన నుంచి వస్తున్న నిరసన ఇప్పుడు వస్తున్నది. అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఏం మార్పు లేదు. అప్పుడు ఎంత నిరుత్సాహం ఉందో ఇప్పుడు అంత నిరుత్సాహం ఉంది. అప్పుడు నిరుత్సాహం ఎందుకుంది? ఆత్మ చైతన్యం తన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చడంలో విఫలమైపోవటం వలన అన్ని జన్మల్లా ఈ జన్మ కూడా సున్నాల వేటలో ఉన్న సన్నాసిలాగానే పరిసమాప్తం అయిపోవటమేనా? ఈ జన్మ కూడా నిరర్ధకంగా, అంటే ఊసరక్షేత్ర వర్షోదకంగా మిగిలిపోవటమా? ఊసరక్షేత్ర వర్షోదకం అంటే వర్షం కురవకూడని ప్రదేశంలో పడితే అది రైతుకు ఉపయోగపడదు, వ్యవసాయానికి ఉపయోగపడదు, వేస్ట్ అయిపోతుంది. ఊసరక్షేత్ర వర్షోదకంగా ఈ జన్మ కూడా నిరర్ధకంగా గడిచిపోవటమేనా అన్నది ఒకప్పుడు మన ఇబ్బంది. ఇప్పుడు అది అధిగమించాం. సో ఆధ్యాత్మిక పరమైన లక్ష్యం అయితే నెరవేర్చుకున్నాం. గురువరేణ్యుడు ఉపదేశించిన ఉపదేశామృతం ఒక స్వర్ణ సేతువుగా మారి జీవాత్మ పరమాత్మ ఆత్మలను ఏకీకృతం చేయగలిగింది. ఉపదేశించబడిన సుజ్ఞానం చైతన్య విస్తరణ మహోత్సవానికి అంకురార్పణ పలకగలిగింది. ఉపదేశించిన సుజ్ఞానం నిర్దాక్షిణ్యంగా మీలో అసురుణ్ణి హతమార్చడంలో కృతార్థుడైనది. ఉపదేశించబడిన సుజ్ఞానం మిమ్మల్ని సర్వజ్ఞులుగా ప్రాజ్ఞులుగా తీర్చిదిద్దగలిగింది. ఉపదేశించిన సుజ్ఞానం పదార్థ రూప జగత్తులో శేష జీవితంలో మీ పాత్ర ఎలా వ్యవహరించినా ఆ పాత్రకి సంబంధించిన మకిలాలు, ఆ దేహానికి సంబంధించిన మకిలాలు మీ అంతరంగంలోకి ప్రవేశించకుండా కనకదుర్గగా కాపాడటంలో సైతం కృతార్థుడైనది. మరి ఇప్పుడు నిరుత్సాహం ఎందుకుంది? ఇన్ని ఘన విజయాలు సాధించిన తర్వాత ఇప్పుడు మీకు నిరుత్సాహం ఎందుకుందంటే, ఈసారి మీకు వస్తున్న ఇబ్బంది, నిరుత్సాహం ఆత్మ చైతన్యం నుండి కాదు, వ్యక్తిత్వం నుండి. ఈ జన్మని నాశనం చేయడానికి ఎంతో ఆశ పెట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లో అన్ని జన్మల్లోలా ఈ జన్మ కూడా నిరర్ధకంగా, నిర్వీర్యంగా,
గడిపేద్దామని అనుకుంది. కానీ ఈ జన్మ తన పట్టు జారిపోయింది. ఈ జన్మలో ఇతడు ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సిద్ధించేసుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేసింది. తన ప్రయత్నాలన్నీ విఫల యత్నాలుగా మారేటప్పటికి తట్టుకోలేక పాపం అసురుడి నుంచి వస్తున్న అసురుడు ఉసురు తీయటం వలన అసురుడి నుంచి వస్తుంది తప్ప ఆత్మ చైతన్యంకి రాలేదని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. సో ప్రతిసారి నేను మీకు అందుబాటులోకి రావటం అంటే నా శరీరం సహకరించి, ఎందుకంటే స్వరం విస్వరం అయిపోయింది. 20 ఏళ్ళుగా కంటిన్యూస్గా ఆల్మోస్ట్, ఇటీవల కాలంలోనే కొంచెం ఒక అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇదివరకు అయితే 100 రోజులు, 150 రోజులు, 200 రోజులు మధ్యలో ఎప్పుడు ఆగిన దాఖలాలు కూడా లేవు. ఎస్. సో ఆ జన్మ రహస్యం ఉపదేశించటం, ఎన్నిసార్లు నా శరీరం సహకరించి నేను మీకు అందుబాటులోకి వచ్చిన, మీ వ్యక్తిత్వం ఆమోదించి ఈ సంగమానికి అనుమతించిన. ఎందుకంటే పర్సనాలిటీని జయించి రావటం అనేది ప్రతి క్లాస్కి యుద్ధమే. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి క్లాసులో అది అడిగిన ప్రశ్నలకి మన సమాధానం చెప్పలేం. ప్రతిసారి మన సంగమానికి నిరోధించడానికే ప్రయత్నిస్తుంది. ఏదో ఒక వంకర ప్రశ్న అడిగి వంకర నవ్వు నవ్వి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం పొందామని, ఏంటి అలిపోతున్నా వేసుకుని అని అట్లా. సో మీ వ్యక్తిత్వం మిమ్మల్ని అనుమతించి ఆమోదించి ఈ సంగమానికి స్వాగతించటం, నా శరీరం సహకరించడం జరిగితే మన సంగమం జరుగుతుంది. ఎన్నిసార్లు మీరు నాకు అందుబాటులోకి వచ్చిన మీ మహత్తుని, మీ మాహాత్యాన్ని, మీ విలువలని, మీ నిగూఢమైన తత్వరహస్యాన్ని సుశబ్దాల్లో పొందుపరిచి అభిమంత్రించడం జరుగుతూనే ఉంటుంది. ఆ అభిమంత్రింపబడినది శ్రీకృష్ణుడు చెప్పారు. ఎలా జ్ఞాన మార్గంలో ఎలా ఎదగాలో కూడా ఆచార్యులైన శ్రీకృష్ణుడు మనకు ఉపదేశించారు. జ్ఞాన మార్గంలో ఆ ఎదుగుదల ఎలా సాధ్యమంటే, గురుముఖత ఉపదేశించబడిన జ్ఞానాన్ని శ్రవణం చేయటం. శ్రవణం చేస్తున్నప్పుడు శ్రవణ భక్తితో శ్రవణం చేయటం. శ్రవణ భక్తితో శ్రవణం చేయటం అంటే జ్ఞానాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవటం కాకుండా, జ్ఞానానికి అనుకూలంగా మనం మలుచుకునేటట్లుగా, ప్లయబుల్గా ఉండేటట్లుగా, జ్ఞానాన్ని మనకు అనుకూలంగా మార్చుకునే ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. మనలో ఏదైనా లోటుపాట్లు ఉంటే ఆ లోటుపాట్లని కవరప్ చేసుకోవడానికి జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా శ్రవణ భక్తితో, అంటే జ్ఞానం ప్రతిపాదించినట్లుగా, జ్ఞానం ఉపదేశించినట్లుగా, జ్ఞానం మనకి దర్శకత్వం వహించినట్లుగా మన ఆలోచన సంవిధానాన్ని తీర్చిదిద్దుకోవటానికి ప్రయత్నించేటట్టుగా వింటాం శ్రవణ భక్తితో. ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అంటాం ఇంగ్లీష్లో. అంటే నేను చెప్పా కదా, దానికి ఉదాహరణ ఎప్పుడు చెప్తూ ఉంటాం మీకు. కరోనా సమయంలో 50 మందితో పెళ్లి చేసుకోవచ్చు. ప్రభుత్వం వారు చెప్పారు, కరోనా సమయం కదా 50 మందితో, 50 మంది కన్నా మించకూడదని పెట్టాడు. ఈడు 49 మంది పెళ్లి కూతురుని తెచ్చాడు. ఏంట్రా దరిద్రుడా అంటే, కరోనా టైంలో నేను 50 మందిని చేసుకోవట్లా, 49 మంది. దరిద్రుడా, 50 మందితో చేసుకోవచ్చు అంటే 50 మంది అతిథుల్ని పిలవచ్చు అనరా, 49 పెళ్లి చేసేసుకోవటం కాదుగా. మన వాక్యాన్ని ఎలా కావాలంటే అలా అర్థం చేసుకోవచ్చు కదా, ఇంటర్ప్రిటేషన్. సో మనకు అనుకూలంగా జ్ఞానం వినకుండా ప్రత్యక్షంగా గురువు మీకు అందుబాటులోకి వచ్చిన, ఇవాళ సాంకేతిక పరిజ్ఞానంలో మీకు నేను అందుబాటులోకి వచ్చిన, మీరు మీ దృక్కోణాలోచన సంవిధానంలో అంతకుముందు లేని ఒక ఆణిముత్యాన్ని అనుష్ఠానం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. మొట్టమొదటిది ఏంటి, మీ దృక్కోణాలోచన సంవిధానంలో మునిపెన్నడూ లేని ఒక జ్ఞానం ఆణిముత్యాన్ని మీ లోపల అనుష్ఠానం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. తర్వాత ఎన్నో వందల వేల జన్మల నుంచి ఎన్నో వందల వేల జన్మల నుండి ఎవరిని హెల్ప్ చేయొచ్చు కదా, కొంతమందికి అది ఆపటం రాదు. కొన్ని వందల వేల జన్మల నుండి మీ ఆలోచన సంవిధానంలో ఏర్పడిన అజ్ఞాన భూయిష్టమైన మకిలం ముండనం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఒకటి డిస్కార్డ్ చేయటానికి, ఇంకోటి ఎన్రిచ్ చేయటానికి. అది ఎలా సాధ్యం? సో శ్రవణం చేస్తున్నప్పుడు, గురుముఖత మీరు శ్రవణం చేస్తున్నప్పుడు 90% సందేహాలు తీరిపోతాయి. తర్వాత ఆ జ్ఞానాన్ని మననం చేయాలి.
మననమైన జ్ఞానం మీద మీ ధారణని కేంద్రీకృతం చేయాలి. కానీ నాకు మీ మీద ఎంత నమ్మకం అంటే బయటికి వెళ్ళిన తర్వాత మీ ఎంత బిజీగా ఉంటారో నాకు ఐడియా ఉంది. కాబట్టి శ్రవణ మనన నిధిధ్యాసాదులు అన్న సందంగా ఉపదేశించబడినప్పుడే ఆ 3 ప్రక్రియలు ఇక్కడే జరిగిపోయేటట్లుగా నేను ఉపదేశిస్తాను. పదమూడో అధ్యాయం 25వ శ్లోకంలో ఆచార్యులైన శ్రీకృష్ణుడు ఉపదేశించారు, ఈ శ్రవణ పరాయణులు సైతం అమరత్వాన్ని సిద్ధించుకోవటంలో కృతార్థులు అవుతారంటారు. ఈ శ్రవణ పరాయణులు సైతం అమరత్వం అంటే అది పినాకిల్ పాయింట్ ఆధ్యాత్మికతలో. ఆ అమరత్వం అంటే హయ్యెస్ట్ అల్టిమేట్ గోపుర కలశం. అంత స్థితిని ఈ శ్రవణ పరాయణులు సైతం ఎంత బాగా చెప్తారంటే ఆయన అంతకుముందు అనేక ప్రక్రియలు చెప్పి ఈ ప్రక్రియతో కనీస పరిచయం కూడా ప్రవేశ పరిచయం కూడా లేని వాళ్ళు కేవలం గురువు ఉపదేశిస్తుంటే సుజ్ఞానాన్ని శ్రవణం చేస్తూ ఈ శ్రవణ పరాయణులు సైతం అమరత్వాన్ని సుసంపన్నం చేసుకోవటం సుసాధ్యమే అని 13వ అధ్యాయం 25వ శ్లోకంలో చెప్తాడు. మరి శ్రవణం అయిపోయిన ఆ జ్ఞానం ఏం చేయాలంటే వారే చెప్పారు 15వ అధ్యాయంలో, దాన్ని మళ్ళీ మననం చేయాలి, దాని మీద ధారణ చేయాలి. ఇదంతా ఆచార్యులు ఉపదేశించిన మార్గమే. సో శ్రవణ జ్ఞానాన్ని శ్రవణ మనన నిజాచార్యులు ఇదో శ్రవణ మనన నిజాచాతులు చెప్పారు కానీ దేన్ని శ్రవణం చేయాలో చెప్పలే. సో జ్ఞానాన్ని శ్రవణం చేయాలి, జ్ఞానాన్ని మననం చేయాలి, మననమైన ఆ జ్ఞానం మీద మన ధారణను కేంద్రీకరించి ఉంచాలి. తర్వాత ఆ జ్ఞానంగానే మనం పరిణమించి తీరుతాం, మనం రూపాంతరం చెంది తీరుతాం. సో ఇక్కడ ఉపదేశించబడేది అద్వైతం, ఇక్కడ ఉపదేశించబడేది సుజ్ఞానం. అంటే మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, మీ లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యాన్ని సిద్ధించుకోవటంలో ఇన్ని జన్మలుగా ఉన్న అవరోధం ఏంటి, ఆ అవరోధాన్ని తొలగించడానికి ఉపాయం ఏమిటి, ఈ పంచాంగ శ్రవణమే జరుగుతుంది. మీరు ఎన్నిసార్లు వచ్చినా ఆ శ్రవణ మనన నిధిధ్యాసాదులు కూడా మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే మెట్లు దిగిన తర్వాత మెట్టు కాదు కదా, ఆ ట్రూత్ ఒక డోర్ ఉంటుంది కదా, ఒక డోర్ తీసి టర్నింగ్ రిసెప్షన్ కౌంటర్కి వచ్చేటప్పటికి మీరు ఇంకా నాకు తెలుసు కదా ఎట్లా ఉంటుందో, పరిస్థితి అలా ఉంటుంది మనకి. సో అందుకనే అక్కడే అన్నిసార్లు అవ్వటానికి నేను చెప్పడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. చూశారు కదా ఇటీవల కాలంలో 5వ అధ్యాయం, ఇటీవల కాలంలో కథ నన్ను ఇప్పుడు ఎవరు నమ్మట్లా. ఫస్ట్ 13వ అధ్యాయం చెప్పినప్పుడు అసలు మొత్తం గీతాశాస్త్రం పక్కన పెట్టండి, ఈ ఒక్క ప్రకరణం తీసుకోండి, మీరు మళ్ళీ అసలు 17 ప్రకరణాలు చదివితే నేను ఒప్పుకోను సుమా అని క్షేత్రజ్ఞ విభాగ యోగం చెప్పినప్పుడు మీకు అలా చెప్పా. ఎందుకు అలా చెప్పా? సో 13వ ప్రకరణం నేను కట్టుబడి ఉన్నా. నిజంగా నేను మీకు అబద్ధం చెప్పలా. ఒక్క 13వ ప్రకరణం 32 శ్లోకాలు మీ హస్తగతమైతే ఇక 17 ప్రకరణాలు చదవద్దని చెప్పా. అంత ఇంపార్టెంట్ ప్రకరణం అని చెప్పా. ఇవాళకి నేను కట్టుబడే ఉన్నా. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మహిమాన్వితమైన దేవదేవుళ్ళమైన మనం, దేదీప్యమానమైన దివ్యమైన కాంతిపుంజాలమైన మనం కేవలం అంతర్ముఖులై మన కాల్పనిక క్షేత్రంలో ఒక కల్పనను చేసి యథేచ్ఛగా విహరించి విశ్వాన్ని విరచించిన విరించులమైన మనం, అంతటి మహోన్నతమైన వాళ్ళమైన మనం ఓటమి, మృత్యువు, అలుపు, అలసట, న్యూనతాభావం, ద్వేషం లేశమాత్రం కూడా లేని రారాజులమైన మనం, నిత్య నిర్దోషులమైన మనం, విశ్వాన్ని విరచించిన విరించులైన మనం, అంత మహామహోన్నతమైన వాళ్ళమైన మనం దేహ ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత మన దివ్యత్వాన్ని మనం విస్మరించడంలో తొలి
ఇబ్బంది, విస్మరించడంలో తొలి భూమిక పోషించింది మనల్ని మనం దేహాలుగా అపోహపడటమే. గుర్తుపెట్టుకోండి. శ్రీరాముడు మనకు ఉపదేశించారు ఏమని? అందరు ఇక్కడే ఉన్నారు, ఎక్కడెక్కడ ఆలోచిస్తున్నారు మీరు. యూ హ్యావ్ గాట్ టు కాన్సన్ట్రేట్, యూ గాట్ టు ఫోకస్. నేను చెప్పినట్లుగా గీతాశాస్త్రంలోని 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం 32 శ్లోకాల సంపుటి. ఆ 32 శ్లోకాల సంపుటి, ఆ శ్లోక సంగమంలోని సారభూతమైన అంశం, ఆ సారాంశము మీలోకి ప్రవేశిస్తే వద్దు 17 ప్రకరణాలు చదవక్కల్లా, అంత ఇంపార్టెంట్. అంటే మిగతాయి చదవద్దని నా ఉద్దేశం కాదు, ఇది అంత ఇంపార్టెంట్. ఏక శ్లోకే అంటే ఒక్క శ్లోకం చదివి మిగతాయి చదవద్దనా? ఈ ఒక్క శ్లోకం మొత్తం గీతాశాస్త్రంతో సమానమైందనా? గీతాశాస్త్రంతో సమానమైంది. ఎందుకు దాంట్లో ఏముందయా అంటే మరొకసారి చెప్తున్నా, దేవదేవుళ్ళమైన మనం, మహిమాన్వితమైన కాంతిపుంజాలమైన మనం, సచ్చిదానంద ఘన పరబ్రహ్మ స్వరూపాలమైన మనం వాంఛించింది ఒక కల్పనతో, ఒక అనుభూతి మాధ్యమంతో సృష్టించుకోవటంలో నిష్ణాతులమైన మనం, మృత్యువు, ముగింపు, అలసట లేశమాత్రం కూడా తెలియనటువంటి మనం, అనన్య భావుకతకి ప్రత్యక్ష ప్రమాణాలుగా ప్రభాసిల్లుతున్న మనం, శాశ్వతత్వానికి శాశ్వతత్వం అనే హోదాని పరికల్పించిన మహనీయులమైన మనం, అంతటి ఉత్తమోత్తమమైన వాళ్ళం, అంతటి పండిత ప్రకాండులమైన మనం సృష్టించిన పదార్థ రూప జగత్తును మనం అనుభవించటం కోసం భూతలానికి వచ్చినప్పుడు, దేహ ప్రాంగణంలో ప్రవేశించినప్పుడు మన విద్వత్తుని కోల్పోవటానికి ఒక విపత్తు ఉంది. ఆ విపత్తులో ముఖ్య భూమిక పోషించింది ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ది ఎంబాడిమెంట్ వీఆర్ వేరింగ్. మనల్ని మనం ప్రస్తుతం ధరిస్తున్న దేహంగా భావించటమే మన విద్వత్తుని మనం కోల్పోవటానికి కారణభూతమైన విపత్తు అక్కడ మొదలైంది. ఎక్కడ మొదలైంది? ఫస్ట్ తొలి దురదృష్టం ఎక్కడ జరిగింది? మనల్ని మనం ప్రస్తుతం మనం ధరిస్తున్న దేహంగా తాదాత్మ్యం చెందటమే. సో అక్కడి నుంచి అది జరిగింది. కాబట్టి అక్కడ లీకేజ్ ఆపడానికి నేను మీకు చెప్పటం జరిగింది. ఏమనంటే, అవును, క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ముందే గమనించారు శ్రీకృష్ణుడు, అందుకని అక్కడ మొదలుపెట్టాడు క్షేత్రజ్ఞ విభాగ యోగం. నేను ఈ దేహాన్ని కాదు, నేను ఈ క్షేత్రాన్ని కాదు, క్షేత్రాన్ని ఆవహించి ఉన్న క్షేత్రజ్ఞుడిని. అసలు భగవద్గీతని నాకు ఆశ్చర్యం ఏంటంటే, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ దేహదారి అయిన ప్రతి మానవుడికి ఉపదేశించబడిన జ్ఞానం కానీ అది ఒక్క హిందువులకు మాత్రమే పరిమితం అయిపోవటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే కృష్ణుడు నేనే దేవుణ్ణి అని చెప్పుంటే ఒక్క హిందువే చదువుకోవాలి. కృష్ణుడు నేనే దేవుడు అని చెప్పలా. దేవుడు దేహదారి అయి భూతలానికి విచ్చేస్తే దేహంలో ఉంటూ కూడా దేవుడిగా ఉండటానికి ఉపదేశించబడిన దివ్య శాస్త్రం కాబట్టి అది ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ప్రాంగణానికో, దేశానికో పరిమితమైన జ్ఞానం కానే కాదని మీరు అర్థం చేసుకోవాలి. సో నేను ఈ క్షేత్రాన్ని కాదు, క్షేత్రాన్ని ఆవహించి ఉన్న క్షేత్రజ్ఞుడిని. క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రం యొక్క జ్ఞానం కలిగినవాడు. క్షేత్రం యొక్క జ్ఞానం కలగటం అంటే నేను ఈ క్షేత్రాన్ని సృష్టించిన వాడిని, ఈ క్షేత్రాన్ని నాకు నా ఆధ్యాత్మిక అభ్యుదయం కోసం నేను సృష్టించుకున్నాను. రెండోది, దేహంలోకి ప్రవేశించాను, ప్రస్తుతం నేను దేహాన్ని వినియోగించుకుంటున్నాను, నేను దేహాన్ని కాదు అన్న జ్ఞానం కలిగినవాడు క్షేత్రజ్ఞుడు, క్షేత్రం యొక్క జ్ఞానం కలిగినవాడు. చాలామందికి దీని విలువ ఇప్పుడు అనిపించకపోవచ్చు, కానీ ఈ అశాశ్వతమైన దేహాన్ని విడిచిపెట్టే ప్రక్రియ, అలారం బెల్స్ మోగినప్పుడు యూల్ బి ఒక్కొక్క పదం అప్పుడు రీసౌండ్లో మీకు గుర్తొస్తూ ఉంటుంది. సో అక్కడ మొదలైంది. తర్వాత ఏం చెప్పాను? తర్వాత గుణత్రయ విభాగ యోగం.
అప్పుడు ఏం చెప్పాను మీకు, క్షేత్రజ్ఞ విభాగ యోగంలో జబ్బు చెప్పారు, క్షేత్రం నేను కాదనుకోమన్నారు. మరి మందుల చీటి, ఏ మందు వాడాలో గుణత్రయ విభాగంలో యోగంలో చెప్పారు అనేది ఒక మందుల చీటి నిజంగా అది. సో దేహం నేను కాదు, దేహం తనూజాత్మకమైన తమోసత్వ రజోగుణాలు కూడా నావి కావు. తమోసత్వ రజోగుణాలు నావి కావు. ఏది తమోగుణం, ఏది సత్వగుణం, ఏది రజోగుణం అసలు తెలుసుకోవద్దు. ఎందుకంటే ఆచార్యులే చెప్పారు, తమోగుణం ఉంటే సత్వగుణం రజోగుణం ఉన్నట్టే, సత్వగుణం రజోగుణం అంటే పరోక్షంగా తమోగుణం ఉన్నట్టే. ఈ ముగ్గురు తోడు దొంగలే, ఒక్కడున్నాడంటే మిగతా ఇద్దరు ఉన్నట్టే. ఇంతకీ మూడు ఏంటంటే తత్వజ్ఞాన రాహిత్యం వలన ఏర్పడిన వికారాలే తమోసత్వ రజోగుణాలు. ఏంటంటే దేనివల్ల వచ్చినాయి? తత్వజ్ఞాన రాహిత్యం, తత్వజ్ఞాన శూన్యత. ఈ మస్తిష్కంలో అన్నీ ఉన్నాయి కానీ విటమిన్ జి, విటమిన్ కే లేదు, నాలెడ్జ్ అనేది విటమిన్ లేకపోవటం వలన, తత్వజ్ఞాన శూన్యత వలన, తత్వజ్ఞాన రాహిత్యం వలన ఏర్పడిన వికారాలు అవి తమోసత్వ రజోగుణాలు. ఈ తమోసత్వ రజోగుణాలు ఏంటంటే ఎప్పుడు తన్ని తాను దేహంగానే భావిస్తాడు, తన్ని తాను మానవుడిగానే భావిస్తాడు, ఎప్పుడు మళ్ళీ పునర్జన్మ తీసుకోవడానికే అతడు ప్రయత్నిస్తూ ఉంటాడు తప్ప ఈ జన్మ పరంపరలకి స్వస్తి పలికే స్వభావం అతనిలో ఉండకపోవటమే తమోసత్వ రజోగుణాలు వలన ఏర్పడే దుష్పరిణామాలు. తమోసత్వ రజోగుణాల వలన ఏర్పడే దుష్పరిణామాలు, ఇది వాటి వలన వచ్చే ఇబ్బంది. ఇలా చెప్పుకుంటూ వచ్చాం. ప్రతి ప్రకరణానికి ఎక్కడికక్కడ దైవాసుర సంపద్ విభాగ యోగం ఇంతకన్నా మించిందేం లేదు. నిజంగానే మించింది లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే ఏవి దైవ ఆసుర సంపత్ విభాగ యోగం అనే ప్రకరణంలోనే ఉంది. సో ప్రతి ఒక్కళ్ళలోనూ దైవ లక్షణాలు ఉంటాయని, ప్రతి ఒక్కళ్ళలోనూ జన్మతగానే అసుర లక్షణాలు ఉంటాయని, కాకపోతే మానవుడికి ఏవి దైవ లక్షణాలో ఏవి ఆసురీ పోకడలో గుర్తెరిగగలిగే విచక్షణ జ్ఞానం ఉండదు. ఈ ప్రకరణం చదువుకున్న వాళ్ళకి 24 సుగుణాలు, దైవం యొక్క గుణాలు. మొట్టమొదటిది అభయం ఉంటుంది. సో ఏవి మనందరం దైవాలం కాకపోతే దైవ లక్షణాలు మనలో ఎందుకు ఉంటాయి? అసలు మనకి ఎంత కామన్ సెన్స్ లేకుండా చేశారంటే దైవాసుర సంపత్ విభాగ యోగం, కొంతమంది దేవుళ్ళు కొంతమంది అసురులు. మరి వాళ్ళు ఆల్రెడీ విడదీసి ఉంటే మళ్ళీ విడదీయటం ఎందుకు? ఆంధ్ర తెలంగాణని ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవడో విడదీయటం, దానికి ఉద్యమం ఎందుకు? ఆల్రెడీ విడదీశారు కదా. సో నిజంగానే దేవుళ్ళు విడిగా పుట్టి అసురులు విడిగా పుడితే వాళ్ళిద్దరిని విడదీయాల్సిన అవసరంలా. మనకు తెలియదా? మేము తెలుగు సినిమాలు చూడలేదు. ఘాట్ ఇక్కడ ఉంటే అసురుడు చిరునవ్వు లైట్గా స్మైల్ చేసి ఇక్కడ గోరింటాకు పెట్టుకుంటే దేవుడు. మనకు తెలియదా? దానికి ఎవరు విడదీయాలి? ఘాట్ అసురుడు, వితౌట్ ఘాట్ దేవుడు. కానీ దైవ ఆసుర సంపద్ విభాగం అంటే మనందరిలోని జన్మతగానే దైవ లక్షణాలు ఉన్నాయి, మనందరిలోని జన్మతగానే ఆసురీ పోకడలు ఉన్నాయి. కానీ మనలో ఏవి దైవ శంకరాభరణాలో, ఏవి టెండెన్సీస్ ఆఫ్ పర్సనాలిటీయో గ్రహించగలిగే సామర్థ్యం లేదు. కాబట్టి ఆ విచక్షణ జ్ఞానం ఆ ప్రకరణంలో చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా అది విశేషమైన మీ ఆధ్యాత్మిక ఎదుగుదల ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలా ప్రతి ప్రకరణం యొక్క మహాత్యం చెప్పుకుంటూ వెళ్తే అలా ప్రయాణంలో మహాప్రస్థానంలో 5వ ప్రకరణం దగ్గరికి వచ్చాం. ఇక్కడ 5వ ప్రకరణం దగ్గరికి వచ్చాం. ఆ ప్రకరణం కన్నా ముందు కర్మయోగం, జ్ఞాన కర్మ సన్యాస యోగం, కర్మ సన్యాస యోగం. అసలు నాయన జ్ఞాన కర్మ సన్యాస యోగం, ఇది మళ్ళీ కర్మ సన్యాస యోగం. అసలు ఆ ప్రకరణానికి ఆ పేరు పెట్టారంటేనే వాళ్ళకి అసలు ప్రవేశ పరిచయం కూడా లేదు. ఎందుకంటే ఆ ప్రకరణంలో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? 5వ ప్రకరణం. ఎన్నో ప్రకరణం? 5వ ప్రకరణం. ఆ ప్రకరణానికి తగు శీర్షిక నామామృతం గావించాలంటే ఆయన ఆ ప్రకరణంలో ఏం చెప్పారంటే ఒక అద్భుతమైన స్థితి గురించి ప్రస్తావించారు. బ్రహ్మ నిర్వాణ యోగం చెప్పారు ఆయన దాంట్లో. అందుకనే కర్మ సన్యాస యోగం మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారన్నాడు తిరిగి పంపించేసేసి ఒక మహనీయుడిని స్వాగతించాం, ఒక అద్భుతమైన నామామృతంతో ఆచార్యులు ఉపదేశించిన ఉపదేశామృతాన్ని సత్కరించాం, సన్మానించాం. సో నన్ను గురువరేణ్యుడిగా ఎంచుకున్న వారు మాత్రం 5వ ప్రకరణాన్ని చక్కగా బ్రహ్మ నిర్వాణ యోగం. అసలు నిర్వాణం అంటేనే
నిర్వాణ అంటేనే అద్భుతం. నిర్వాణ అంటే ప్యూర్, అన్కంటామినేటెడ్, అంటే లేచి మాత్రం కూడా కలుషితాలతో కలుషితమవ్వని అకలుషితమైన స్థితి నిర్వాణ స్థితి. బ్రహ్మ నిర్వాణ స్థితి, ఎ ప్యూర్ గాడ్ అనమాట. అసలు ఆ పేరు చూడండి సార్, నిర్వాణ అనేది సరిపోలానికి. బ్రహ్మ నిర్వాణ స్థితి, బ్రహ్మ నిర్వాణ యోగం. సో ఒకసారి అనుకుందామా ఆ ప్రకరణం యొక్క శీర్షిక, బ్రహ్మ నిర్వాణ యోగం. బ్రహ్మ నిర్వాణ యోగం, బ్రహ్మ నిర్వాణ యోగం. ఏమాత్రం మలినాలతో కలుషితమవ్వని ఒక దివ్య స్థితి బ్రహ్మ నిర్వాణ యోగం. అస్తు, తథాస్తు, శ్రీరస్తు, శుభమస్తు, జయోస్తు, అస్తు. క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. సో బ్రహ్మ నిర్వాణ యోగం, బ్రహ్మ నిర్వాణ యోగం అన్నప్పుడు ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. గీతాశాస్త్రం చెప్పబడిన నేపథ్యమే చాలా దారుణంగా ఉంది. మిగతా అన్ని శాస్త్రాలు చెప్పినప్పుడు అద్భుతంగా ఉంది. రమణీయమైన ప్రకృతి ఒడిలో ఓలలాడుతున్న ఋషిపుంగవుల నుండి జాలువారిన సువాంగ్మయ ధార. అలాంటి ఋషి ఆశ్రమాల్లో కాషాయంబరదారుడైన గురువు కంకణబద్ధుడైన శిష్యుడికి ఉపదేశించారు. కానీ ఇక్కడేమో ఆ నేపథ్యం లేదు. ఇక్కడేమో రణరంగం. సమర శంఖారావం పూరించంగానే శత్రువులు తలలు తెంచడానికి రౌద్రంతో రగిలిపోతున్న నేపథ్యం అది. రెండోది ఏంటంటే, ఏకాగ్రతతో గురువు ఉపదేశించినట్లుగా ప్రతి సుశబ్దాన్ని పొందుపరుచుకునే అంతరార్థాన్ని గ్రహించి ఉత్తీర్ణతని పొందగలిగే ప్రతిభ కలిగిన శిష్యుడు కాదు అతను. అంత ప్రతిభ ఉంది అతనికి. గురువు ఉపదేశించినట్లుగా ఏకాగ్రతతో శ్రద్ధాభక్తులతో పట్టుకుని దాని అంతరార్థాన్ని గ్రహించి తనని తాను ఉద్ధరించుకునే స్తోమత ఉందా అర్జునుడికి? అస్సలు. ఏ గురువు అలాంటి శిష్యుడిని కోరుకోడు. ఈయన మీ బ్యాచ్లో వేసుకోండి సార్, టీచర్ అనుకో, అతన్ని మాత్రం మీ దాంట్లో వేసుకుని మిగతా వాళ్ళని మా క్లాసుకి పంపించినట్టు. వీళ్ళే డబ్బులు ఇచ్చి ఎదురుగుండా స్కూల్స్లో, ఎదురుగుండా కాలేజెస్లో ఆయన చేర్పిస్తున్నారు. అలాంటి క్యాండిడేట్ ఆడు. అసలు శిష్యుడికి ఏ లక్షణం ఉండకూడదో ఆ లక్షణాలన్నీ ఉన్నాయి మన సోదరుడికి. మీరేంటి సార్ అలా అంటున్నారంటే, నేను చెప్పా కదా, 6 ప్రకరణాలు అయిపోయి 7 ప్రకరణం అయిపోయిందో 7వ ప్రకరణంలో అడుగుతున్నాడు. 7వ ప్రకరణంలో అడిగాడు ఏమని? కృష్ణ గుచ్చేస్తున్నాడు ఇలా డొక్కలు పెట్టి. కృష్ణ కృష్ణ కర్మ అనగానేమి, బ్రహ్మ అనగానేమి, ఆధ్యాత్మం అనగానేమి అంటున్నాడు. అప్పటికి కర్మయోగం అయిపోయింది. అప్పుడు అర్జునుడి యొక్క విశ్వరూపం చూశాడు కృష్ణుడు. అమ్మ, మొత్తం హాఫ్ అయిపోయిన తర్వాత ఫండమెంటల్ క్వశ్చన్స్ అప్పుడు అడుగుతున్నాడు. ఏమని అడిగాడు? ఏ కృష్ణ 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 ఏంటి? కర్మ అనగానేమి, బ్రహ్మ అనగానేమి, ఆధ్యాత్మం అనగానేమి అంటున్నాడు. అంటే అర్జున ఈ తెలీదా నీకు అంటే, నాకేం తెలుసు అంట. సో అలాంటి శిష్యుడు. ఆలోచించండి. ఇది సరిపోదన్నట్టుగా ఆయనకి ఎన్ని ఎదురీతులు అంటే నాకు ఇంకా ఎదురీతులు ఏంటి ఆయనకి? ఇంకో ఎదురీతి కష్టం ఏంటంటే, శత్రువు వీళ్ళు ఉపదేశిస్తున్న అత్యంత నిగూఢమైన ఈ తత్వరహస్యాన్ని శత్రువు వింటున్నాడు. శత్రువు విని శత్రువు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. సో ఇన్ని ప్రతికూలమైన నేపథ్యాల మధ్యలో, అంటే మన ఈ మాటల మాంత్రికుడు, ఆయన పేరేంటి, త్రివిక్రమ్ చెప్తాడు చూసారా, ఒక పెద్ద గ్రాండెస్ట్ కారు కొని మనం చార్మినార్ సందుల్లో డ్రైవ్ చేయడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది, అలాంటి ఇబ్బందుల నడుమ కృష్ణుడు చెప్పాడు. అలాంటి ఇబ్బందుల నడుమ. ఇదంతా ఎందుకు చెప్పానంటే, 2వ ప్రకరణం అయిపోయిన తర్వాత 3వ ప్రకరణం స్టార్టింగ్. 2వ ప్రకరణంలో ఒక ఐశ్వర్యం కురిపించేశాడు శ్రీకృష్ణుడు. ఒక సంపద, ఒక జ్ఞాన జరి, ఒక లహరి, ఒక వృష్టి కురిపించాడు. కురిపించిన తర్వాత అర్జునుడు ఒక్క సింపుల్ క్వశ్చన్ అడిగాడు. ఏమని? కృష్ణ మళ్ళీ కూర్చోడు మొదలు. మనకి అసలు ఇది కవచం ఐరన్ పెట్టుకున్నాడు ఆయన. ఐరన్ కూడా ఇరిగిపోయినాయి.
మళ్ళీ గుచ్చడం మొదలుపెట్టాడు. కృష్ణ కృష్ణ ఏంటంటే ఇప్పుడు జ్ఞాన మార్గం ఉంటుందని, కర్మ మార్గం ఉంటుందని, జ్ఞాన మార్గం కర్మ మార్గం కన్నా శ్రేయో మార్గం అని చెప్పావు కదా, నన్ను ఎందుకు ఈ భయంకరమైన కర్మ మార్గంలోకి ప్రోత్సహిస్తున్నావు? నిశ్చయంగా ఒకటి చెప్పు అని అడిగాడు. అర్థం చేసుకున్నాడు కృష్ణుడు. ఇది మ్యాటరు సరే అర్జున్ ఓకే అని చెప్పి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. ఎలా? అప్పుడు ఏం చెప్పాడు? 42 శ్లోకాలు, 43 శ్లోకాలు, కర్మయోగం 43 శ్లోకాలు, జ్ఞాన కర్మ సన్యాస యోగం 42 శ్లోకాలు చెప్పి 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 అలసిపోయి మయ్యా వీడికి ఇప్పటికి అర్థమైంటున్నాను కానీ మొత్తం అర్థమైపోయింది అన్నాడు. పోయిందా అంటే మొత్తం అర్థమైపోయింది అన్నాడు. ఓ మంచినీళ్ళు తాగుతావా కృష్ణ అంటే నాకెందుకు, నీకు అర్థమైపోయిందిగా, నాకు అదే సాటిస్ఫాక్షన్ అన్నాడు. కానీ చిన్న డౌట్ అన్నాడు. కరెక్ట్గా 2 ప్రకరణాల ముందు ఏం డౌట్ అడిగాడో అదే డౌట్ అడిగాడు మళ్ళీ. సేమ్ అదే డౌట్, కొంచెం మరీ ఏడిసి వస్తాడేమో అని పదాలు మార్చి అడిగాడు. ఏమడిగాడంటే, నువ్వు యోగము ప్రధానమైనదా సన్యాసము ప్రధానమైనదో ఏదో ఒకటి చెప్పు అన్నాడు. సేమ్ మళ్ళీ అదే. అమ్మా, అప్పుడు కృష్ణుడికి అలసట వచ్చేసింది. నేను చెప్పా కదా, ఆ క్వశ్చన్ అడిగితే నేను చెప్పా, మనం కార్ డ్రైవ్ చేస్తుంటే ఒక అమ్మాయి మన చూస్తూ ఉంటుంది, అది మనకు కనిపించదు ఎక్కడుందో. అడుదిప్పు ఇడుదిప్పు బ్రేక్ అయ్యి అడు తిరిగి ఇడు తిరిగి అంటూ ఉంటుంది, మంచినీళ్ళు తాగా అన్నీ చెప్తూ ఉంటుంది. పాపం అది మనవాడు చాలా తెలివైనవాడు. ఒకడు కుడి చేతి వైపు తిప్పమంటే వీడు ఏమనుకున్నాడంటే అది ఎక్కడుందో ఊహించుకుని ఆ అమ్మాయి కుడి చేతి వైపు తిప్పాడు. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాడు. పాపం దానికి ఏం కోపం రాలేదు, కుడుం అని మళ్ళీ అక్కడి నుంచి రూట్ చెప్పింది. కానీ అర్జునుడు కారుకొని అర్జునుడికి ఆ అమ్మాయి డైరెక్షన్ చెప్పాలంటే అది ఉద్యోగం రాజీనామా చేస్తుంది, విషం తిని చచ్చిపోద్ది, కానీ నేను ఈ డైరెక్షన్ చెప్పనంటుంది. అంతటి సమర్థుడు మనోడు. కానీ కృష్ణుడు ఏమాత్రం అలసిపోకుండా తన వాత్సల్యామృతాన్ని, వాంగ్మయామృతాన్ని, విద్వతామృతాన్ని, ఆ సుధాత్రయాన్ని పాపం అలసిపోకుండా మళ్ళీ అర్జునుడి మీద కురిపించాడు. 5వ ప్రకరణం. కానీ ఒక ట్యాక్ట్ఫుల్గా బిహేవ్ చేశాడు ఆయన. ట్యాక్ట్ఫుల్గా బిహేవ్ చేశాడు. అక్కడ సాధకుడు కృష్ణుడు ఉపదేశిస్తున్న స్థాయికి అర్జునుడు అందుకోలేకపోతున్నాడని తెలిసి అర్జునుడి స్థాయికి కృష్ణుడు దిగొచ్చి అతను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాడు. 5వ ప్రకరణం వచ్చారా? 5వ ప్రకరణంలోకి వచ్చారా? ఎక్కడైనా మధ్యలో ఆగిపోయారా? చార్మినార్ దగ్గర కానీ సందు. 5వ ప్రకరణం యొక్క శీర్షిక ఏంటి? మళ్ళీ అలాంటి నిర్వాణ యోగం, బ్రహ్మ నిర్వాణ యోగం ప్రకరణ యొక్క శీర్షిక. సో దాన్ని ఆ బ్రహ్మ నిర్వాణ యోగంలో తొలి శ్లోకం ఏంటి? కృష్ణ ఉవాచ అర్జున ఉవాచ, అర్జున ఉవాచ కృష్ణుడికి వాచ. అది ఏంటి ఆ క్వశ్చను? యోగము సన్యాసము 2 ఉంటాయని చెప్పావు కదా, ఈ రెండిట్లో ఏది శ్రేయో మార్గమో చెప్పు. ఏమేంటి? ఒకటి యోగము, రెండోదేంటి? సన్యాసం. వివేకామృతం